ములుగు జిల్లాలో ఈదురుగాలులతో వర్షం పడుతోంది. ఏటూరు నాగారం తాడ్వాయి మధ్య ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో రోడ్లపై పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలియగానే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. రోడ్లపై కూలిపోయిన చెట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీబీ సహాయంతో చెట్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ములుగు జిల్లాలో ఈదురుగాలులతో వర్షం పడుతోంది. ఏటూరు నాగారం తాడ్వాయి మధ్య ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో రోడ్లపై పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలియగానే పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. రోడ్లపై కూలిపోయిన చెట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీబీ సహాయంతో చెట్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ములుగు జిల్లాలో ఈదురుగాలులతో వర్షం పడుతోంది. ఏటూరు నాగారం తాడ్వాయి మధ్య ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో రోడ్లపై పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలియగానే పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. రోడ్లపై కూలిపోయిన చెట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీబీ సహాయంతో చెట్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, అకాల వర్షాలపై అప్డేట్స్ ఏంటి? అపర్ణ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఒక భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఉండే, కానీ కొద్దిసేపటి నుంచి అయితే ములుగులో ప్రధానంగా తాడ్వాయి ఏటూరు నాగారం మధ్యలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు విపరీతమైనటువంటి వేగంతో వచ్చినటువంటి ఈదురుగాలులతోటి ఈ వర్షం పడింది. దీంతో ఒక్కసారిగా ఈ ఏటూరు నాగారం నుంచి తాడ్వాయి వెళ్ళే ప్రధాన రహదారిపైనటువంటి చెట్లంతా కూడా విరిగి పడ్డాయి. కొన్ని చోట్ల చెట్లు పెద్ద భారీ వృక్షాలే నేలరాలిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు ఏటూరు నాగారం వైపు, అదేవిధంగా ఇటు తాడ్వాయి నుంచి ములుగు వైపు దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో రోడ్లపై పడిపోయినటువంటి చెట్లను కూడా జేసీబీ సాయంతో అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో అయితే ఇటు పోలీసు సిబ్బంది అధికారులు కూడా నిమగ్నమయ్యారని చెప్పచ్చు. ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు వచ్చాయి. దీంతో చెట్లన్నీ కూడా పడిపోయాయి. ఇదే ప్రాంతంలో గత ఏడాది కూడా ఇలాంటి భారీ ఒక్కసారిగా ఈదురుగాలులతోటి వేలాది చెట్లు పడిపోయినటువంటి సంఘటన కూడా ఉంది. మరి ఒక్కసారిగా అయితే వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతోటి వర్షం పడుతుంది. ఉదయం వరకు కూడా పొడి వాతావరణంలో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండేది. ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం వర్షం పడుతుందని చెప్పచ్చు. అదేవిధంగా ఈదురుగాలులు కూడా కురుస్తున్నాయి. వడగళ్ల వాన రూపంలో ఇదంతా కూడా వర్షం పడుతుందని చెప్పచ్చు. ఇది రైతులకు నష్టం జరుగుతుండే అవకాశం ఉంది. సేమ్ టైంలో మరోవైపు ఇటు భూపతిపట్నం నుంచి హన్మకొండకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇక్కడ నుంచి ఏటూరు నాగారం నుంచి ఇటు హన్మకొండకు వచ్చే వైపు కూడా నిత్యం భారీ వాహనాలు వస్తూ ఉంటాయి. దీంతో ఒక్కసారిగా వర్షాలతోటి చెట్లన్నీ రోడ్లపై పడిపోవడంతో అయితే ట్రాఫిక్ ఇబ్బంది కలిగిందని చెప్పచ్చు. చాలాసేపటి నుంచి రెండు వైపులా ఇటు తాడవాయి నుంచి హన్మకొండ వచ్చే వైపు, అదేవిధంగా తాడవాయి టు ఏటూరు నాగారం వెళ్ళేటువంటి దారిలో రెండు వైపులా కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం పడిన చెట్లనైతే రోడ్లపై పడినటువంటి భారీ వృక్షాలను అయితే అధికారులు జేసీబీ సాయంతో తొలగించే ప్రయత్నం చేసి వన్ సైడ్ ప్రస్తుతం అయితే ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఎంత భారీ వర్షం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఈదురుగాలులకు ఇదంతా కూడా అటవీ ప్రాంతం, దండకారణ్యంగా చెప్పుకోవచ్చు. ఏటూరు నాగారం ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం, ప్రధానమైనటువంటి జాతీయ రహదారి. ఇక్కడ ఏ స్థాయిలో భారీ వర్షం వస్తే ఇంత వృక్షాలు నేలపడిపోయినాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లలో వచ్చినటువంటి గాలిగా చెప్తున్నారు. ఒక్కసారిగా క్షణాల్లోనే భారీ వర్షం వచ్చింది. దీంతో ఆ వర్షాలకే ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయాయి. దీంతో చెట్లు పడిపోయినప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఏ వాహనాలపైన కూడా పడలేదనేది తెలుస్తుంది. దీంతో అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే రోడ్లపై పడినటువంటి చెట్లను వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు. అపర్ణ.